What is this connection with these two C's that you have? One is coffee, one is Charlie Chaplin. Oh my God. Correct కదా నా observation? Yeah, 100% అండి. అరే, you're so nice. You really know people, Prema garu. That's the reason you can ask these kind of questions అన్నమాట. Two things our amma didn't let us do అండి చిన్నప్పుడు. కాఫీ తాగడం అలౌ చేయట్లేదు చిన్నప్పుడు ఇవ్వరు కదా. పాలే మిల్క్ తాగాలి, హార్లిక్స్ తాగాలి, బోర్న్విటా తాగాలి, ఇవే. నాకంటే పాలంటే ఎంత కష్టం అంటే చాలా కష్టం. బోర్న్విటా అన్ని రకాల ట్రై చేశారు మమ్మీ, నాకు పాలు పట్టట్లేదు. నా తమ్ముడు ఏదో కష్టపడి తాగేవాడు. కాఫీ అంటే నాకు అతనికి చాలా ఇష్టం. Filter coffee, that proper Karnataka filter coffee with strong decoction and little bit of sugar and milk, which is actually like, which would have had that kind of malai. That is the best. So I used to love. Amma used to give this much anamata. Charlie Chaplin endukante the most difficult thing to do is to make somebody laugh in reality, in life. ఈజీగా ఎవరినైనా తిట్టొచ్చు, అరవచ్చు, యూ క్యాన్ మేక్ ఎనీబడి క్రై. టు మేక్ సంబడి లాఫ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అండ్ ఐ థింక్ చార్లీ చాప్లిన్ లివ్డ్ హిస్ లైఫ్ మేకింగ్ పీపుల్ లాఫ్. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు బ్రింగ్ స్మైల్ ఆన్ అదర్ పీపుల్స్ ఫేస్. అండ్ ఐ లవ్ డూయింగ్ దాట్. అంటే ఒక చిన్న అమౌంట్లో -1% కానీ ఎక్కడైనా నేను ఎవరికైనా వెళ్ళినా ఒక ఏదో బాగుంది కదా అనే ఒక జోన్ లో నేను తీసుకోవడానికి నేను ఆశిస్తాను. దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ ఆల్సో. సో I feel extremely inspired by his life. Charlie Chaplin as a human being. అద్భుతమైన పెయింటింగ్ చేశారు నా మీరు చార్లీ చాప్లిన్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ లైక్డ్ ఇట్. సో కాఫీ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే పొద్దున లెగవంగానే అట్లా చెయ్యాలని, ముందు లేవగానే కాఫీ పడాలి, స్మెల్ ఇలా పడ్డి ఇట్లా ఇఫ్ ఇట్ గోస్ ఇన్సైడ్ మై బాడీ, ఓకే ఇప్పుడు చేద్దాం ఏదో యునో దిస్ డే అని. హౌ మెనీ టైమ్స్ యు హావ్ ఇన్ అ డే? పని ఉన్నప్పుడు చాలా వెళ్తుందండి. పని ఉన్నప్పుడు ఒక 4-5 బ్లాక్ కాఫీ ఇంత పెద్దగా వెళ్ళిపోద్ది. పని లేనప్పుడు ఐ ట్రై టు అవాయిడ్. ఐ డ్రింక్ 2 before 6 ఎందుకంటే నైట్ స్లీప్ రాదు అండ్ ఐ హ్యావ్ టు స్లీప్ యాజ్ అ పర్సన్. సో అది ఇప్పుడు ఎక్కువ అలవాటు అయిపోయింది అన్నమాట. యు హావ్ ఓన్లీ బ్లాక్ కాఫీ? ఐ హావ్ బ్లాక్ కాఫీ, బట్ చీట్ ఉన్నప్పుడు ఐ విల్ డ్రింక్ ఫిల్టర్ కాఫీ. మై చీట్ మీల్స్ ఆర్ జనరల్ కాఫీ ఆర్ ఇడ్లీస్. సో యు హావ్ ఎనీ స్పెసిఫిక్ కాఫీ బీన్స్ లైక్? అంటే కొంతమంది కొన్ని ఈ కాఫీ పౌడరే తాగుతాను అట్లా ఉంటాయి కదా కొన్ని స్పెసిఫిక్? నో స్పెసిఫిక్ కాఫీ బీన్స్, బట్ ఫ్రమ్ మై ప్లేస్ వీ హ్యావ్ కాఫీ. సో లైక్ దట్ ఈస్ వెరీ అరోమాటిక్. నథింగ్ లైక్ దాట్. ఎనీథింగ్ లైక్ కాఫీ ఉంటే చాలు, ఏదైనా ఇవ్వండి మీరు. సి దిస్ కాఫీ నేను ఒక కాఫీని 2 hours తాగుతాను అన్నమాట. హాట్ గా ఉంటుంది ఫస్ట్ వచ్చినప్పుడు, 1 hour అయ్యాక మైల్డ్ అయిపోద్ది, ఇంకా 1 hour అయ్యాక ఫుల్ కోల్డ్ అయిపోయి చల్లారిపోద్ది, అయినా తాగుతూ ఉంటాను. ఇట్స్ లైక్ మై ఏమంటే సైకలాజికలీ సపోర్ట్ ఉన్నది. లైక్ యునో ఇట్స్ లైక్ అ లిక్విడ్ సైకలాజికల్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మీ. అయితే రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ మీరు చాలా స్పిరిచువల్లీ ఇవాల్వ్డ్ అని కూడా విన్నాను నేను. బికాస్ ఆఫ్ ఐ థింక్ శృంగేరిలో పుట్టడం, అక్కడ ఉండటం, పెరగటం, అక్కడి వాతావరణం దట్ గివ్స్ యూ అ వైబ్. నేను ఒక్కసారే వెళ్ళాను శృంగేరికి. ఒక్కసారికే నాకు అసలు ఇట్లా గూస్ బంప్ మూమెంట్ అనమాట. అసలు ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ద మెమరీ దట్ స్టేడ్ బ్యాక్ విత్ యూ విచ్ యూ డిడ్ంట్ షేర్ విత్ ఎనీబడి టిల్ నౌ. I wanted to tell about Sringeri and your association with that place. Sringeri అనే ఊరు ఎంత బ్యూటిఫుల్ అంటే చిన్న ఊరండి. మనం when I was growing up maybe like 10 to 20,000 పాపులేషన్ అంతే. అందరికీ తెలుసు అండ్ అందరూ అందరినీ చాలా బాగా మాట్లాడిపిస్తారు. ఒక ఊర్లో మీరు జస్ట్ వాక్ చేసి ఊరు ఫినిష్ చేయొచ్చు. యూ డోంట్ నీడ్ అ వెహికల్. ఒక 1 hour if you get, you will just walk around and you finish it off. దాంట్లో మీకు మెయిన్ థింగ్ anybody can do is go to the temple, Sharada Peetham, which was established by Shankaracharya in the 8th century when he was propagating Advaita Vedanta. First Peetham was established in Sringeri
నాకు చాలా 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 హార్ట్కి టచ్ అయిన ఒక స్టోరీ చిన్నప్పటి నుంచి నేను వింటూ వస్తున్నాను ఏంటంటే కప్పే శంకర స్టోరీ. దట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ప్రెగ్నెంట్ ఫ్రాగ్ అండ్ స్నేక్. చూసారు కదా? బట్ నాకు అది ఎంత ఇంపాక్ట్ చేసిందంటే ఆ స్టోరీ అందరికి తెలుసు, కానీ ద ఇంపాక్ట్ వాట్ ఇట్ లెఫ్ట్ ఆన్ మీ యాజ్ అ చైల్డ్ ఈస్ దట్ అరే ఇంత హోలీ ప్లేస్ లో మనం ఉన్నామా, అంటే యూనివర్స్ లో ఒక మాట రాకుండా పోయిన జీవజంతువులు ఇంత కరుణాకుర లైక్ కైండ్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ చేస్తున్నారంటే ఇంత ప్లేస్ లో ఉన్నాం కదా, ఐ షుడ్ బిహేవ్ లైక్ దట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అనే ఒక ఇంపాక్ట్ వచ్చేసింది నాకు. సో ఐ జస్ట్ గాట్ ఇంపాక్ట్ఫుల్ అబౌట్ everything in that place, be it the architecture, the excellence of architecture, be it the strength of God, the power of that పీఠం. మొత్తం కంట్రీ నుంచి అందరూ వస్తారు మా ఊరికి. From everywhere people will come to my town. Isn't it amazing? So I think it just made me feel like నేను ఈ ఊరు నుంచి, నేను ఈ ఊరు పేరుని గొప్ప చేయాలి అని. Yeah, I'm seeing you're becoming so emotional. Yeah, it's like a very yeah, really Nabha. Yeah, I understand. అంటే మనం కొన్ని ఎమోషన్స్ మన లైఫ్ తో ఇట్లా ముడిపడి ఉంటాయి. Yeah, అవి మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోతాయి. సో శృంగేరి is an emotion to you more than your place or yeah, it's an emotion కదా. It is an emotion ఎందుకంటే to be around in that kind of excellent place, a holy place, beautifully flowing Tunga river, nature, and that beautiful architecture andi, a temple architecture ante adi mind blowing anamata. Just to be surrounded in that kind of excellence, adi manushulni definitely inspire chesidi anamata. So it is an emotion for me. మీ లైఫ్ ని ఏ రకంగా అంటే మోల్డ్ చేసిందంటే ఏం చెప్తారు? అంటే ఫర్ ద పర్సన్ యు ఆర్ టుడే, ఇఫ్ యు కనెక్ట్ డాట్స్, అంటే ఆ రోజు అది జరిగింది, సో ఈ రోజు ఇలా నేను ఉన్నాను అనేది ఒకటి కొన్ని మనకు తడుతూ ఉంటాయి సడన్లీ. 100%. నేను చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నా కదా, ఐ డన్ ఎవ్రీథింగ్ అనేది. ఇట్స్ బికాస్ దట్ టౌన్ హ్యాడ్ ఆల్ ఆఫ్ దట్ కల్చరల్ ఎలిమెంట్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటది, అక్కడ మీరు సంగీతం వింటూ ఉంటారు, క్లాసికల్ సింగింగ్ వింటూ ఉంటారు, యక్షగానం చూస్తూ ఉంటారు. యక్షగానం ఈజ్ కర్ణాటక ఫోక్ డాన్స్. యక్షగానం జరుగుతూ ఉంటది. ఇక్కడ ఒక ఫెస్టివల్ దసరా ఈజ్ హ్యూజ్ ఇన్ అవర్ ప్లేస్. అక్కడ రకరకాల ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్ కమ్ అండ్ పర్ఫార్మ్. ఐ యూస్ టు లవ్ ఇట్. నేను స్టేజ్ మీద పైన ఉండడం ఎంత ఇష్టపడ్డానో, అక్కడ కూర్చుని మౌత్ వైడ్ ఓపెన్ చేసుకుని అందరినీ చూడడం కూడా అంతే ఇష్టపడ్డాను అన్నమాట. చాలా పడ్డాయి కూడా, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం, ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే చాలా పడింది అన్నమాట. సో ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అన్నమాట. సో దట్ పుష్డ్ మీ, ఓ నేను ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, భరతనాట్యం అవకాశం ఉండింది నాకు. వేర్ యు ఆర్, వాట్ యు సరౌండింగ్, ఇట్ ఈస్ వాట్ దే విల్ మేక్, వాట్ విల్ బి. అందుకనే యు లెర్న్ భరతనాట్యం, క్లాసికల్ మ్యూజిక్, దెన్ థియేటర్. ఐ జస్ట్ ట్రైడ్ ఎవ్రీథింగ్ అండి. ఐ ట్రైడ్ వీణా అండ్ ఆల్ దట్. దట్ టైమ్ డిడ్ హ్యాపెన్ బికాస్ బేసికలీ పేరెంట్స్ వాంట్ యూ టు ఆల్సో స్టడీ వెల్. నేను అది నాకు ఐ కుడ్ గ్రాస్ప్ వాట్ ఎవర్ యూస్ టు హ్యావ్, బికాస్ ఐ యూస్ టు లైక్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు స్కోర్ ఆల్సో. సో అది కూడా టైం ఇన్వెస్ట్ చేయాలి అక్కడ చిన్నప్పుడు. మళ్ళీ ఇది మాత్రం చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో అది కూడా చేసేవాడిని. తర్వాత మై డాడ్ యూస్ టు బి లైక్, ఐ యూస్ టు సే దట్ నేను కరాటే నేర్చుకుంటాను. ఐ యూస్ టు బి వెరీ థిన్ మాల్ న్యూట్రిషన్ కిడ్, బికాస్ నాకు తినడం అవన్నీ చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఫుల్ డే దిస్ ఓన్లీ. సో అవన్నీ వద్దు, నీ బోన్స్ చూసావా ఎలా పోతే, అయ్యో నాకు ఉన్నదే ఒక డాటర్ అనేది, వద్దు ఇది చేసుకోవచ్చు చాలు అనేది. అండ్ 10th, all of these board exams, my dad banned me from everything because I used to be too curious about all of these things. Oh, it was a lot of fun. Like I'm having fun now also. నాకు ఇప్పుడు ఏంటంటే at this point of time, నేను అప్పుడు ఏం చేసేవాడునో దాన్ని ఇప్పుడు చెయ్యగలుగుతున్నాను అనేది నాకు చాలా ఒక హ్యాపీ అండ్ లైక్ జాయ్ఫుల్. సో మీ డ్రీమ్స్, మీ ఆస్పిరేషన్స్ మీవి.
అవి ఇనిషియల్ గా మీ అమ్మ నాన్న నమ్మలేదు, లేకపోతే ఏం చేస్తదిలే అని ఒక అపనమ్మకం ఉండింది. బట్ టుడే no, they've always believed in me. They believed you? Okay, because they've always believed in me. అంటే నమ్మకం అంటే I was not dependent on them. It's not like they told me to do this. It's because I was doing this, they used to just like encourage me. Okay. But meanwhile, they wanted me to study also. And I knew for the fact that if I was studying well, I could do all of these things. Yeah, right. I was smart. వాళ్ళకి ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అండి. అంటే యాక్చువల్లీ దీనికి రావాలని కారణం మై మమ్మీ. నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ వదిలేసా. కాలేజ్ ఉన్నప్పుడు యూ విల్ బి థింకింగ్ అబౌట్ ప్రొఫెషన్స్ కదా, యూ హ్యావ్ టు బికమ్ సంథింగ్ నా. సో ఇంజనీరింగ్ చేసినప్పుడు ఆల్వేస్ లైక్ యూ వాంట్ లైక్ గెట్ అ జాబ్ బ్లా 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 ఆ జోన్లో వెళ్ళిపోయా. కానీ అమ్మ వచ్చి రిమైండ్ చేసింది. చిన్నప్పటి నుంచి అమ్మనే యాక్చువల్లీ ఎక్కడ వెళ్ళినా తీసుకెళ్లే. when I was like one small 3-year-old kid also, she used to take me everywhere dancing and everything. She used to fight with people also. నా కూతురు బాగా చేసింది కదా, ఫ్రంట్ లో పెట్టండి అని